30 కేజీ అంటే మేము 15 కేజీల కాడి నుంచి 150 కేజీల వరకు చేస్తామమ్మా. ఓకే. చిన్న ఆన్ చేసుకొని ఒక్క పుష్ బటన్ ఆన్ చేయగానే సరిపోయిద్దమ్మా. మీకు 3 స్టెప్స్గా చెప్పాను కదా వాషింగ్. 3 స్టెప్స్లో 40 మినిట్స్లో ఇది వాషింగ్ అయిపోయింది. ఇది మనం డోర్ లేపగానే ఆగిపోయింది మిషన్. 70 డిగ్రీస్. ఏమైనా క్రిములు ఉన్నా లేకపోతే జర్మ్స్ కానీ ఇంకేమైనా బ్యాక్టీరియా లాంటివి ఏమున్నా సరే ఆ 70 డిగ్రీల సెంటిగ్రేడ్లో మొత్తం చచ్చిపోతాయి. మరక పడిన వెంటనే వాళ్ళు నీళ్ళల్లో ముంచుకోకుండా తీసుకొస్తే 100% మరకే క్లీన్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్ప్రే అండి. కింద ఆన్ చేస్తే స్ప్రే అవుతుంది. మనకి ఇక్కడ కలర్ ఫిక్సింగ్ కూడా ఉందండి. ఒకవేళ మీద ఏమన్నా ఓల్డ్ శారీ ఏదైనా కలర్ పోయింది ఉంటే కూడా వీళ్ళు ఇక్కడ ఐరన్లో కలరింగ్ అనేది చేసిస్తారు. మళ్ళీ కొత్తలా మెరిచిపోయేలా ఉంటుందండి. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. గత 15 ఏళ్ళగా మనం లాండ్రీ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి బిజినెస్ ఐడియాని అయితే తీసుకొచ్చేసానండి. అదేంటంటే అబ్బి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ దగ్గరకు వచ్చేసాము. స్టోర్ అడ్రస్ వచ్చేసి మనకి జీడిమెట్ల ఇండస్ట్రియల్స్ ఏరియాలో రామరెడ్డి నగర్లో ఉందండి. సో మనతో ఈరోజు లాండ్రీ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో సార్ ఉన్నారండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈ లాండ్రీ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, దీని ఎక్విప్మెంట్స్ ఏమి ఇస్తారు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఓకే. హాయ్ వ్యూస్, నా పేరు రమణ. అబి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్. మేము గత 15 సంవత్సరాలుగా ఈ లాండ్రీ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో ఉన్నామండి. అంటే మిషన్లో ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి వర్టికల్ వాషింగ్ మిషన్ అండి. వర్టికల్ వాషింగ్ మిషన్, దీన్ని ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మిషన్ అంటారు. దీని కెపాసిటీ వచ్చి 30 కేజీ. 30 కేజీ అంటే మేము 15 కేజీల కాడి నుంచి 150 కేజీల వరకు చేస్తామమ్మా. అది సార్ ఎలాంటి క్లాత్లు వేయచ్చు సార్ దీంట్లో? అన్ని రకాలు వేయచ్చు. దీంట్లో మీరు ఏ క్లాత్ అయినా వేసుకోవచ్చు. అంటే క్లాత్ వేసేటప్పుడు మనం డివైడ్ చేసుకుంటాం అనమాట. కలర్ క్లాత్, వైట్ క్లాత్, ఆ రెండింటిని డివైడ్ చేసి దాన్ని బట్టి మనం వాష్ చేసుకోవాలి. ఓకే. ఇది 30 కేజెస్ అంటారు కదా సార్, కొంతమందికి వెయిట్ అనేది తెలియకుండా వేసేస్తారు, లోడ్ ఎక్కువ వేసేస్తారు. అలా వేస్తే మన ప్రాబ్లం. వాళ్ళకి మేము ఏం చెబుతామంటే దీనికి ఒక బండ గుర్తు చెబుతాం. ఇప్పుడు ఈ డ్రమ్ అయితే ఉంది కదా, మీకు చూపిస్తాను చూడండి. ఈ డ్రమ్ ఉంది కదా, డ్రమ్ము ఆఫ్ అంటే డ్రమ్ము పూర్తిగా కాకుండా ఆఫ్ వచ్చేటట్టుగా మిషన్ క్లాత్ వేసుకోవాలి. లేదు వాళ్ళకి వేయింగ్ మిషన్ పెట్టుకుని 30 కేజీలు చూసుకుని వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు అందరూ అలా చేయలేరు కాబట్టి మేము ఏం చెబుతామంటే క్లాత్ వాటర్ పెట్టిన తర్వాత కనీసం ఆఫ్ ఖాళీగా ఉండాలి. అప్పుడు మీకు వాషింగ్ పెర్ఫార్మెన్స్ నీట్గా ఉండిద్ది. సార్ వాటర్ ఏమన్నా ఎక్కువ అంటే నార్మల్ వాషింగ్ మిషన్ కంటే ఎక్కువ వాటర్ తీసుకుంటుందా, లేకపోతే నార్మల్గా రెగ్యులర్గా ఎట్లా ఉంటుందో అంతే వాటర్ తీసుకుంటుంది? రెగ్యులర్గా అంటే దీంట్లో మీకు చూడండి, ఇది వాటర్ లెవెల్ గేజ్ అంటాం. వాటర్ లెవెల్ గేజ్ ఇది వాషింగ్ ఎలా ఉంటుంది అంటే 3 స్టెప్స్గా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ వాటర్ తక్కువ వాటర్ పెట్టి మనం వేసిన క్లాత్ తక్కువ వాటర్ పెడతాం. 150 లీటర్స్ వాటర్ పెట్టి ఫస్ట్ వాష్ చేస్తాం. ఫ్రీ వాష్ అంటాం దాన్ని. ఒక కెమికల్ వేసి ఆ వాష్ చేస్తాం. వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ తీసేస్తాం. తీసేసిన తర్వాత మళ్ళీ మనం లిక్విడ్స్ అన్ని వేసిన తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ పెట్టుకుంటాం. 200 ఎంతో పెట్టిన తర్వాత ఆ కెమికల్స్లో ఉన్న ఫోమ్ అంతా వెళ్ళిపోయిద్ది. లాస్ట్లో ఏం చేస్తాం మనం, కంఫర్ట్ లాంటిది రిన్సింగ్ అంటాం, జాడిస్తామంటాం కదా, ఆ జాడించడానికి ఎక్కువ వాటర్ పెడతాం అనమాట. ఇదంతా మీకు మేము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా టెక్నీషియన్ వచ్చి కస్టమర్కి. ఇన్స్టాల్ చేసిన తర్వాత పూర్తిగా ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే సార్, మనం లిక్విడ్స్ ఎలాంటి లిక్విడ్స్ వాడతాం సార్? అంటే లిక్విడ్స్ అంటే దీనికి కావాల్సిన మామూలుగా మాకు కెమికల్ వాళ్ళు ఉంటారు టీము, వాళ్ళందరూ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఏ క్లాత్ వాడతారు, లైక్ దట్ హాస్పిటల్సా, లేదు హోటల్సా, లేదు హాస్టల్స్ లాంటి నార్మల్ డ్రై క్లీనింగ్, ఆ క్లాత్ని బట్టి మీకు ఏ క్లాత్కి ఏ కెమికల్ కావాలనేది మా కెమికల్ టీం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది ఇది వచ్చి 30 కేజీ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడు. ఇది అయిపోయిన తర్వాత దీనిలో మనకి సార్ లైవ్ డెమో చూపిస్తాను మీకు. మనం ఎంసీబీ ఆన్ చేసుకోగానే చిన్న ఆన్ చేసుకొని ఒక్క పుష్ బటన్ ఆన్ చేయగానే సరిపోయిద్దమ్మా. స్టార్ట్ బటన్ కొడితే సరిపోయిద్ది. మీకు 2 సెకండ్స్లో మిషన్ ఆన్ అయిపోయింది అనమాట. ఇది మనకి సైకిల్ వచ్చేటప్పటికి 40 మినిట్స్. 40 మినిట్స్లో మీకు 3 స్టెప్స్గా చెప్పాను కదా వాషింగ్. 3 స్టెప్స్లో 40 మినిట్స్లో ఇది వాషింగ్ అయిపోయింది. వాషింగ్ అయిపోతే టైమర్ ప్రకారం మనకు ఆగిపోయింది, ఆపేసుకోవచ్చు.
ఆటోమేటిక్ గా ఆగిపోయిద్దా సార్, లేకపోతే మనమే ఉండి ఆపుకోవాలా? 40 మినిట్స్ మనం టైం సెట్ చేస్తాం ఇక్కడ. 40 మినిట్స్ లో ఇది ఆగిపోయింది. ఓకే సార్, దీనికి పవర్ సప్లై అంటే ఎంత కరెంట్? అదే చెబుతాను. ఇప్పుడు మీకు దీనికి వచ్చేసరికి 30 kg. మనం వాడే మోటార్ 2 HP మోటార్. 2 HP మోటార్ అంటే మనకి ఒక గంట సేపు ఆడింది అనుకో, ఇది 2 యూనిట్స్ కాలిద్ది ఫుల్ లోడ్. గంటకి 2 యూనిట్స్. అలా మీరు ఎన్ని గంటలు వాడుకుంటే అన్ని యూనిట్ల ప్రకారం కరెంట్ బిల్ వచ్చిందమ్మా. అలాగే ఇది అయిపోయిన తర్వాత మనం హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అంటాం. అంటే బట్టలు దాంట్లో వాష్ అయిపోయిన తీసుకొచ్చి హైడ్రో ఎక్స్ట్రాక్టర్లో వేస్తాం అనమాట. దీంట్లో వేస్తాం. దీంట్లో వేసిన తర్వాత దీన్ని కూడా మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. మనకు మిషన్ ఆన్ చేయగానే బ్రేక్ ఇండికేటర్ చూపించింది. మనకు దీనికి టైమర్ సెట్ చేసుకోవాలి. ఎంత టైమర్ యూజ్ చేస్తాం? 10 మినిట్స్ పెట్టుకుంటాం. 10 మినిట్స్ పెట్టుకున్న తర్వాత మనం స్టార్ట్ కొట్టగానే మిషన్ ఆన్ అయిపోయింది. 10 మినిట్స్ కాకుండా ఎన్ని మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు. మనకి 10 మినిట్స్ లో మీకు 90% వాటర్ రిమూవ్ అయిపోతాయి. అంటే వాషింగ్ మిషన్ లో తీసుకొచ్చింది వాటర్ ఉంటాయి కదా దాంట్లో, ఆ వాటర్ అంతా మీకు ఒకసారి ఆన్ చేయగానే 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ పెట్టుకుంటే 5 మినిట్స్ కూడా పెట్టుకుంటారు కొంతమంది. 5 మినిట్స్ క్లాత్ దాన్ని బట్టి. ఇది 1000 RPM తిరిగిద్ది. 1000 RPM లో కూడా మీకు చూడండి అసలు మిషన్ ఫౌండేషన్ లెక్క ప్రకారం అయితే దీనికి, లేకపోతే కదిలిపోతా ఉంటుంది. అయినా సరే మాది 0 బ్యాలెన్స్ చేస్తాం అనమాట. అంటే డ్రమ్ 0 బ్యాలెన్స్ చేస్తాం. బ్యాలెన్స్ కూడా అసలు మీకు ఏ మాత్రం వైబ్రేషన్ అనేది ఉండదు. ఇప్పుడు ఇది మనం డోర్ లేపగానే ఆగిపోయింది మిషన్. దీనికి బ్రేకింగ్ సిస్టమ్ ఉండేది. ఇది తిరిగేంత వరకు ఆగకుండా వెంటనే ఆగిపోయింది. మీకు 30 సెకండ్స్లో ఆగిపోయింది. ఇలా అయిపోయిన బట్టలు ఇవి తీసుకుని డ్రైయర్లో వేసుకోవాలి. ఇది టంబుల్ డ్రైయర్ అంటారు. ఇది మీకు ఏంటంటే మనం మిషన్ డోర్ క్లోజ్ చేస్తేనే మిషన్ ఆన్ అయింది. సేఫ్టీ పర్పస్. డోర్ ఓపెన్ చేస్తే మిషన్ ఆన్ అవ్వదు. డోర్ క్లోజ్ చేస్తేనే మిషన్ ఆన్ అయింది. సేఫ్టీ కూడా ఉంది. సేఫ్టీ పర్పస్. గబ్బుకుని చేతులు పెట్టకుండా ఏ మాత్రం రిస్క్ లేకుండా, పిల్లలు ఎవరు ఉన్నా సరే ఒకవేళ ఆపరేటర్ గబ్బుకుని ఇలా పెట్టుకుని ఏమైనా ఉన్నా కూడా డోర్ ఓపెన్ ఉంటే మిషన్ ఆన్ అవుదమ్మా. డోర్ ఓపెన్ చేస్తే మిషన్ ఆగిపోయింది. విత్ ఇన్ 30 సెకండ్స్ లో మిషన్ ఆగిపోయింది. డ్రమ్ ఆగిపోయింది. ఓకే, ఇది కూడా మీకు ఏంటంటే మనం మిషన్ ఆన్ చేసాం కదా, మిషన్ ఆన్ అయింది, లోడ్ లో ఉంది. లోడ్ లో ఉండగా గబుక్కుని మనం మిషన్ తీసామనుకోండి ఆగిపోయింది మిషన్. ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నా సడన్ గా డోర్ ఓపెన్ చేసినా మిషన్ ఆగిపోయింది. తప్పితే చేతులు దానిలో పడే అంత ఉండదు. మీరు ఈజీగా ఉంటది. మళ్ళీ మన డోరు క్లోజ్ చేస్తేనే మళ్ళీ ఆన్ అయిపోయింది. ఆటోమేటిక్ అయిపోయింది. మీకు దీనిలో హీటర్ కూడా పెడతాం అనమాట. ఇన్బుల్ట్ హీటర్ పెడతాం. ఇది హాట్ వాటర్ కోసం. లైక్ దట్ హాస్పిటల్స్ కి బ్లడ్ స్టైన్స్ అవన్నీ ఉండవు కూడా మీకు దాంట్లో హీటర్ ఉంటుంది కాబట్టి వాటర్ హీట్ ఎక్కుతుంది. ఓకే, మరి మీకు వాషింగ్ మిషన్ అయిపోయింది, హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అయిపోయింది. ఇప్పుడు ఆ బట్టలు తీసుకొచ్చి మనం 100 దీని డ్రైయర్లో వేసేసాం అనుకోండి. ఇది టంబుల్ డ్రైయర్ అంటాం. టంబుల్ డ్రైయర్ దీనిలో వేసేసి మనం దీంట్లో కూడా మనకి సేఫ్టీ అవైలబుల్ ఉంది. మీకు అదే చూపిస్తాను. స్టార్ట్ చేసేస్తే ఇప్పుడు మనం దానిలో తీసిన బట్టలు బయట ఆరేసాం అనుకోమ్మా. బయట ఆరేస్తే మనకి టెంపరేచర్ ఎంత ఉంటుంది బయట? ఒక 40 డిగ్రీస్ 45 డిగ్రీస్ ఉంటుంది. హైయెస్ట్ అయితే 48 ఉంటుంది. కానీ దీంట్లో మేము హీటర్స్ పెడతాం. ఇది ఆన్ చేయగానే హీటర్ ఆన్ అయిపోయింది. దీనిలో 70 డిగ్రీస్ పెడతాం. 70 డిగ్రీస్. ఏమైనా క్రిములు ఉన్నా, లేకపోతే ఇచ్చింగ్ లాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, బట్టలకి ఏదన్నా జర్మ్స్ కానీ ఇంకేమైనా బ్యాక్టీరియా లాంటివి ఏమన్నా సరే ఆ 70 డిగ్రీల సెంటీగ్రేడ్లో మొత్తం చచ్చిపోతాయి. అంటే 70 డిగ్రీలో పెడతారు సార్? ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉండేది. అంటే మనం క్లాత్ వేసేదాన్ని బట్టి ఇప్పుడు జీన్ ప్యాంట్లు వేసామనుకోండి కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం. లేదు సిల్క్ ఏమైనా వేసామనుకోండి తక్కువ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఏంటంటే అప్ అండ్ డౌన్ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా దీనికి కూడా అదే సేఫ్టీ పర్పస్ ఉండేది. ఆగిపోయింది. మళ్ళీ క్లోజ్ చేస్తే ఆన్ అయిపోయింది.
ఓకే. ఇప్పుడు మనం టెంపరేచర్ కూడా మనకు థర్మోస్టాట్ లాగా ఎలా అయితే ఉండిద్దో ఇక్కడ 70 డిగ్రీలు టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్గా హీటర్ ఆఫ్ అయిపోయింది, ఆటోమేటిక్గా ఆగిపోయింది. మళ్ళీ రన్నింగ్లో టెంపరేచర్ ఎప్పుడైతే డౌన్ అయిద్దో ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అయిపోయింది. ఓకే. సరే ఇప్పుడు దీంట్లో బట్టలు ఆరిపోతాయి, అది డైరెక్ట్ గా ఆరేసుకోవడమే లేకపోతే ఇస్త్రీ ఏమన్నా ఇది ఆరిపోయిన తర్వాత మనకు ఇస్త్రీ కావాలనుకుంటే వ్యాక్యూమ్ ఐరన్ టేబుల్ ఉండిద్దమ్మా మన దగ్గర. లేదు మన దగ్గర శారీ రోలింగ్ ఉంది, బెడ్షీట్ క్యాలెండర్లు ఉంటాయి. మనకు అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ లాండ్రీ మెషినరీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మనం ఏదో డీలర్ కాదు, లేదు మనం మిడిల్ మ్యాన్ కాదు, మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. గత 15 ఏళ్ళగా మనం లాండ్రీ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. అలాగే మీకు ఇంకొక మెషిన్ చూపిస్తాను. ఇది డ్రై క్లీనింగ్ మెషిన్. డ్రై క్లీనింగ్ ఇప్పుడు మీరు వాషింగ్ మెషిన్ చూసారు, హైడ్రో చూసారు, డ్రైయర్ చూసారు కదా, అవన్నీ వాటర్తో కన్జంప్షన్ అయ్యాయి. కానీ ఇది అలా కాదు, దీన్ని వైట్ పెట్రోల్ లేకపోతే టర్పంట్ ఆయిల్తోనే వాష్ చేస్తుంది అనమాట ఈ మిషన్. ఓన్లీ పట్టు చీరలు, అలాగే మనకి సూట్లు, అలా గెస్ట్ లాండ్రీ చేసుకోవచ్చు అనమాట. దీంట్లోనే వాషింగ్ అయిపోయింది, ఎక్స్ట్రాక్టర్ కూడా దీనిలోనే అయిపోయింది. ఇది స్పెషల్లీ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. అన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగే. కాకపోతే అంటే హైదరాబాద్లో లెక్క పెట్టలో తక్కువ ఉన్నారనమాట ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు. మేము వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఈ మెషిన్కి వచ్చేదాన్ని. దీనికి కరెంట్ బిల్ ఎంత పడుతుంది? దీనికి కూడా అంతేనమ్మా. కరెంట్ బిల్ మేము 3 HP మోటార్ వాడతాం. దాన్ని బట్టి 3 యూనిట్స్ పర్ 1 అవర్ 3 యూనిట్స్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనం ఎన్ని అవర్స్ రన్ చేసుకుంటే అన్ని యూనిట్స్ కాలుతాయి. సార్ దీంట్లో మనం ఇప్పుడు పెళ్లి న్యూగా వెడ్డింగ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి క్లాత్ మొత్తం పసుపు అలా కుంకుమ అవన్నీ ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ అయినా కూడా మీరు క్లీన్ చేస్తారు కదా. క్లీన్ దానికోసమే ఇదమ్మా, దానికోసమే ఇది. కెమికల్స్ ఉంటుంది కాబట్టి మీకు పసుపు మరకలు కానీ, టీ మరకలు కానీ, కుంకుమ మరకలు కానీ 100% పోయింది. కానీ దానికి ఏంటంటే మరక పడిన వెంటనే వాళ్ళు నీళ్ళల్లో ముంచుకోకుండా తీసుకొస్తే 100% మరకే క్లీన్ అయిపోయింది. నీళ్ళల్లో ముంచితే 90% 80% అయింది. అంటే కెమికల్ ఎలాంటి కెమికల్ యూజ్ చేస్తాం? దీనిలో వైట్ పెట్రోల్ వాడతారమ్మా, లేకపోతే టర్పంట్ ఆయిల్ వాడతారు. టర్పంట్ ఆయిల్. కాస్ట్ ఎంత ఉండదు సార్ మనకి? ఇది వచ్చేదానికి మేము 15 కేజీలు కానీ, అంటే 8 కేజీలు 10 కేజీలు కూడా చేస్తాం. ఇది 15 కేజీలు, ఇది 3,20,000. 3 లక్షలు అంటే ఎన్ని కేజెస్ ఉంటే అంత కాస్ట్ ఉంటుంది? కేజీని బట్టి కాస్ట్ ఉంటుంది. దీంట్లో 15 అంటే 15,000 సార్, తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చా? 15 కేజీలు అంటే 15 కేజీలు వేయాలమ్మా. అంటే కొంతమంది వేసేస్తారంటే ఇక దానికి బెల్ట్లు అరిగిపోతాయి. లోడ్ ఎక్కువైన కొందుకు ఏమవుతుంది, బెల్ట్లు అరిగిపోతూ ఉంటాయి. కానీ మనం ఏంటంటే 15 కేజీలు అంటే మనం 15 కేజీలు వేసుకోవాలి. తిరిగింది వేసుకున్నా కానీ మనకు బేరింగ్ సరిగిపోవడం, బెల్ట్ అరిగిపోవడం, దాని మీద లోడ్ ఎక్కువ పడుద్ది అనమాట. సార్ మన వీడియో చూసి వస్తే మీరు ఏమైనా కాస్ట్ తగ్గిస్తారా? హాయ్ వ్యూస్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో చూసి కానీ మీరు మా దగ్గరికి వస్తే, మీరు ఫస్ట్ మా దగ్గరికి రండి, వచ్చి మా మిషన్లు చూసుకోండి. చూసుకున్న తర్వాత క్వాలిటీ మీకు నచ్చితేనే మాకు అడ్వాన్స్ ఇవ్వండి. ఫిజికల్గా వచ్చి చూడండి. ఇప్పుడు వీడియో చూశారు, వీడియో చూసినందువల్ల ఏంటంటే మా పేరు, మా నెంబర్స్ అయితే వెళ్తాయి మీకు. కానీ మీరు ఫిజికల్గా మా దగ్గరికి వచ్చారనుకోండి, క్వాలిటీ చెక్ చేసుకోండి. మేము ఏదైతే వీడియోలో చెబుతున్నామో అది ఇక్కడ రియల్గా ఉందా లేదా, మా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న తీరు చూడండి, మేము వాడుతున్న ఐటమ్స్ చూడండి, థిక్నెస్లు కానీ, లేదా SS304 వాడే మెటీరియల్ కానీ, ఇవన్నీ మీరు చూసుకుంటే ఏమైందంటే మీకు ఒక ఐడియా వచ్చింది. మార్కెట్లో చాలా మిషన్లు ఉంటాయి, సేమ్ ఇలాగే ఉండొచ్చు. కానీ మీరు వచ్చి చూసుకుంటే ఏమైంది, ఓకే క్వాలిటీ వీళ్ళు చెప్పినట్టే ఉందనేది మీకు ఒక అనుభవం ఉండేది. కాబట్టి మీరు మా దగ్గర రండి, ఫిజికల్గా మమ్మల్ని చూడండి, మిషనరీ చూడండి. అప్పుడు మీకు వీళ్ళ దగ్గర ఎందుకు కొనాలి అనేది ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఎందుకు కొనాలనే ఒక మీకు డౌట్ వచ్చినప్పుడు మా సమాధానం ఏంటంటే, మా క్వాలిటీ చూడండి, మా సర్వీస్ని మీరు ఒకసారి చూడండి, మమ్మల్ని విజిట్ చేయండి మా కంపెనీని, దాన్ని బట్టి డెసిషన్ మీరు తీసుకోండి. ఈ ఛానల్ చూసి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రం 5% డిస్కౌంట్ ఇస్తామండి. సార్ అంటే ఈ స్టేట్ వరకే ఎవరైనా పర్చేస్ చేశారనుకోండి సార్, వేరే స్టేట్ వాళ్ళకి మీరు డెలివరీ ఎలా చేస్తారు సార్? మేము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తామండి. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాం. ఎక్కడైనా సరే మా
టెక్నీషియన్స్ ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతూ ఉంటారు. అంటే డెలివరీ ఛార్జెస్ ఏమైనా ఉంటాయా సార్? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కస్టమర్దేనండి. ఓకే. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి మేము డెలివరీ చేసినా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కస్టమర్దే. ఇన్స్టాలేషన్ అవి సార్ మరి? ఇన్స్టాలేషన్ ఫ్రీ ఇన్స్టాలేషన్ చేస్తామమ్మా. ఇన్స్టాలేషన్ ఓకే. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్కి కస్టమర్ పే చేస్తాడు. మా టెక్నీషియన్ వెళ్ళి మిషన్లో బెడ్ల మీద పెట్టి అన్ని కనెక్షన్లు ఇచ్చి వారికి డెమో ఇచ్చినాకే వస్తారు ఎక్కడైనా సరే. సార్ ఇప్పుడు ఒకవేళ పర్చేస్ చేశారు సార్, చేసినాక కొన్ని రోజుల వరకు వర్క్ అవుతుంది బాగా. ఓకే. కొన్ని రోజుల తర్వాత వర్క్ అది ఏదైనా చిన్న ప్రాబ్లం అయి ఉండొచ్చు సార్, అప్పుడు మీ టెక్నీషియన్ వెళ్ళి చూస్తారా లేకపోతే ఎలా సార్? 1 year వరకు మేము వారంటీ ఇస్తామమ్మా. 1 year అంటే గ్యారంటీ ఇస్తాం. గ్యారంటీ మీన్స్ ఇప్పుడు మీకు మిషన్లో మెకానికల్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము సర్వీస్ చేస్తాం. ఇన్ కేసు ఇప్పుడు ఈ పుష్ బటన్ ఏదైనా కరెంటు ఫ్లక్చువేషన్ వల్ల పోయినాయి ఇవి ఏదైనా పోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము మార్చేస్తాం. కస్టమర్ దగ్గర ₹1 కూడా తీసుకోము 1 year వరకు. అనదర్ నెక్స్ట్ ఇయర్ సర్వీస్ ఫ్రీ చేస్తాం. అంటే లైక్ దట్ ఇది ఏదైనా పోతే దీని కాస్ట్ తీసుకుంటాం. మా టెక్నీషియన్ వెళ్ళి ఫ్రీగా సర్వీస్ చేసి వస్తాడు. అంటే కస్టమర్కి 2 years సర్వీస్ ఫ్రీగా వస్తుంది. సార్ మనకి మిషన్ ఏంటి, ఎలా యూజ్ అవుతుంది చెప్పండి? ఇది హారిజాంటల్ వాషింగ్ మిషన్ అమ్మ. ఇది 60 kg కెపాసిటీ. దీనిలో మేము వాడే ప్రతి ఈ షీట్ మొత్తం 304 వాడతాం. అంటే మరక అనేది అంటే దీనికి ఏంటి తుప్పు అనేది రాదు అసలు. 100% 304 మీటర్లు వాడతాం అనమాట. ఇది వచ్చేటప్పుడు మీకు హాస్పిటల్స్, హోటల్స్ వాటిల్లో ఎక్కువగా వాడతారు వీటిని. కమర్షియల్ లాండ్రీస్, రిసార్ట్స్ వాటన్నిటిలో ఎక్కువగా వాడతారు. పర్పస్గా వాడతారు అనమాట. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం లాండ్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని చూసేసాం కదండి. ఇది వచ్చేసి మనకి శారీ రోలింగ్ మిషన్ అండి. శారీ ఎలా రోల్ చేయాలి, ఎలా ఐరన్ చేస్తుంది ఏంటి అనేది డీటెయిల్స్ తెలుసుకుందాం వచ్చేసాయండి. సో ఇదంతా మనకి ఏంటంటే కరెంట్తో రన్నింగ్ అవుతుంది, గ్యాస్తో వచ్చేసి మనకి ఫైరింగ్ అనేది జరుగుతుంది. మార్కెట్లో ఏంటంటే కొన్ని అన్ని ఆటోమేటిక్ అని చెప్తున్నారు కానీ గ్యాస్ ఫైరింగ్ అనేది హ్యాండ్తో చేస్తున్నారండి. ఇక్కడైతే మనకి ఆప్షన్ లేదు. మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చేసారండి, గ్యాస్ కూడా వీళ్ళే. జస్ట్ ఈ మిషన్ ఇట్లా స్టార్ట్ చేసినట్లయితే మనకి లోపలే ఫైరింగ్ అనేది వస్తుందండి. చూడండి ఫైరింగ్ అయితే ఇలా జరుగుతుంది మనకి. సో ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేసి చూసుకున్నాం కదా, మిషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం చూడండి. సో ఇక్కడైతే మనకి రోలింగ్ అవ్వడం అయితే స్టార్ట్ అయిందండి. చూసుకోండి విజువల్స్ అయితే అన్నీ. సో మనం రోలింగ్ అయితే చూసాం కదండి. ఇది వచ్చేసి ట్రాక్ అండి. ఇది ట్రాక్ చూడండి ఎలా అవుతుందో మనకి శారీకి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్ప్రే అండి. కిందకు ఆన్ చేస్తే స్ప్రే అవుతుంది. కెమికల్ మనకి ఇక్కడైతే స్ప్రే అవుతుంది. సో మనం ఒక శారీ అయితే డెమో చూసేద్దాం రండి. ఇది మొత్తం అయితే ఫుల్లీ వర్క్డ్ వచ్చేసింది చూసేయండి. ఈ వర్క్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, డ్యామేజ్ అవ్వదా అనేది మనం ఒకసారి డెమోలో చూసేసుకుందాము. చూడండి మనకి శారీ ఎలా ట్రాక్ అవుతుంది, స్ప్రే ఎలా అవుతుందో చూసేయండి ఒకసారి. రోలింగ్లో శారీ ఎలా ఫిట్ చేస్తున్నారో చూడండి ఒకసారి. కెమికల్ స్ప్రెడ్ అవుతుంది ఆటోమేటిక్గా దానికి. అదే మనం కెమికల్ కూడా మళ్ళీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దానికి అదే ఐరన్ అవి సాఫ్ట్గా ఇక్కడ స్టోర్ అవుతుందండి శారీ అనేది. రోలింగ్ అవుతుంది ప్లస్ మనకి ఏంటంటే పాలిషింగ్ అవుతుంది. మనకి ఇక్కడ కలర్ ఫిక్సింగ్ కూడా ఉందండి. ఒకవేళ మీరు ఏమన్నా ఓల్డ్ శారీ ఏదైనా కలర్ పోయింది ఉంటే కూడా వీళ్ళు ఇక్కడ ఐరన్లో కలరింగ్ అనేది చేసిస్తారు. మళ్ళీ కొత్తలా మెరిచిపోయేలా ఉంటుందండి. పాలిషింగ్, కలరింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఐరన్లో. ఒక శారీ చేయడానికి మనకి 2 to 3 minutes అయితే టైం పడుతుందండి మనకి. సో ఇదైతే నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ చూడండి లైట్గా అక్కడక్కడ స్టోన్స్ మాత్రమే వచ్చింది. దీని ఐరన్ ఎలా అవుతుందో చూడండి. దీంట్లో పాలిషింగ్ అవుతుంది మనకి, కలరింగ్ వస్తుంది. ప్లస్ పాతది మీరు ఏదైనా పాత దుస్తులు ఉన్నా కానీ ఇక్కడికి తీసుకొస్తే వీళ్ళు ఐరన్లోనే మీకు కొత్త దానిలా మెరిపించేలాగా చేస్తారండి. చూడండి ఇక్కడ స్టోన్స్ ఉన్నా కానీ ఏం డ్యామేజ్ అయితే అవ్వట్లేదు మనకి. సో ఇలా అయితే ఇక్కడ స్టోర్ అయిపోతుందండి. మనం ఇంకొకళ్ళు ఉండి ఐరన్ చేసేటప్పుడు పట్టుకోవాలి అనే టెన్షన్ కూడా లేదు. జస్ట్ ముందు ఆపరేట్ చేస్తే సరిపోతుంది, బ్యాక్ సైడ్ దానికైతే స్టోర్ అవుతుందండి. సో చూడండి మనకి దానికైతే ఇలా ఫోల్డ్ అయిపోయి వచ్చేస్తుందండి ఫుల్ ఐరన్గా.
హీట్గా ఉంది. ఇట్లా స్టోన్స్ ఉన్నా కానీ డ్యామేజ్ అయితే ఏం పడట్లేదు. ఒకసారి డ్యామేజెస్ కూడా చెక్ చేసేద్దాం. చూడండి శారీ ఎలా ఉందో అలా షైన్గా కొత్త దానిలా మెరిసిపోవడం అయితే జరుగుతుందండి. చూడండి ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ లేదండి. సో ఒకవేళ మనకి శారీ రోలింగ్ అయ్యే సమయంలో సడన్గా కరెంట్ పోతే శారీ అనేది కాలిపోకుండా ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే శారీ అనేది ఇక్కడ మిషన్లో మనకి అటు సైడ్ ఎడ్జుకుందా ఇటు సైడ్ ఎడ్జుకుందో చూసుకోవాలండి. ఎటు సైడ్ ఉంటే అక్కడ హ్యాండ్తో అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎండింగ్లో ఉంటేనేమో ఇలా ముందుకు తిప్పుకోవాలండి. చూడండి కనిపిస్తుంది కదా మీకు. ఎండింగ్లో ఉంటే ఇట్లా తిప్పేసుకుంటే మనకి శారీ అనేది ఇటు సైడ్కి వచ్చేస్తుందండి. లేదు అటు సైడ్ ఉంది అంటే మాత్రం స్టార్టింగ్లో ఉందంటే రివర్స్ తిప్పాలండి. ఇలా రివర్స్ తిప్పితే మనకి ఏంటంటే శారీ కాలిపోకుండా ఎలా ఉందో శారీ అలానే బయటకు వచ్చేస్తుందండి. చూడండి. సో ఒకసారి ఇవి చూసుకున్నట్లయితే ఇవన్నీ శారీ రోలింగ్ చేసేవండి. ఎక్కడ డ్యామేజ్ కానీ ఏం అవ్వకుండా వాటికవే చూడండి మడతలు పడకుండా వాటికవే ఫోల్డ్ అయ్యి వచ్చేసిందండి మనకి. డ్యామేజ్ ఎక్కడ లేదు. ప్లస్ షైన్గా ఉన్నాయండి. చూడండి. సో చూసారు కదండి లాండ్రీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్లో ఉన్నాయి, ఏంటి అనే డీటెయిల్స్ అయితే మనం తెలుసుకున్నాం కదండి. సో ఇలాంటి మన వీడియో చూసి ఎవరైతే పర్చేస్ చేయాలని వస్తున్నారో వాళ్ళకి 5% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మనకి. సో ఇలాంటి బిజినెస్ ఐడియాస్ మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.